Hi, in this video we are going to learn the Telugu meanings of sentences using subject plus will plus verb in base form. First, let us see some example sentences with various personal pronouns. Later, we will try to make sentences using verbs in base form. I will come means నేను వస్తాను. I means నేను, come means వచ్చు. I will come means నేను వస్తాను. You will come means నువ్వు వస్తావు or మీరు వస్తారు. నువ్వు is singular, మీరు is plural. He will come means అతడు వస్తాడు. She will come means ఆమె వస్తుంది. It will come means అది వస్తుంది or ఇది వస్తుంది. They will come means వారు వస్తారు. We will come means మేము వస్తాము or మనము వస్తాము. మేము is excluding listener, మనము is including listener. Now let us try to make sentences using verbs in base form. Abuse means దూషించు or దుర్భాషలాడు. Now let us try to make sentences using the word దూషించు. I will abuse means నేను దూషించుతాను or you can also say నేను దూషిస్తాను. Similarly with the other pronouns you can say like this. నువ్వు దూషిస్తావు or మీరు దూషిస్తారు. అతడు దూషిస్తాడు, ఆమె దూషిస్తుంది, వారు దూషిస్తారు, మేము దూషిస్తాము. I'm not going to give examples with the word అది or ఇది. అది means it. Because we cannot use most of these verbs with adi or idi. We use only sometimes, depends on the context. So if necessary, wherever it's required, you can use. And also I'm not going to read the English sentences to save time. I'm going to read only the meaning of base form of English verb and Telugu sentences. Now let us continue with the word దుర్భాషలాడు. నేను దుర్భాషలాడుతాను. నువ్వు దుర్భాషలాడుతావు or మీరు దుర్భాషలాడుతారు. అతడు దుర్భాషలాడుతాడు. ఆమె దుర్భాషలాడుతుంది. వారు దుర్భాషలాడుతారు. మేము దుర్భాషలాడుతాము. Achieve means సాధించు. Let us try to make sentences using this word. నేను సాధించుతాను or you can also say నేను సాధిస్తాను. నువ్వు సాధిస్తావు or మీరు సాధిస్తారు. అతడు సాధిస్తాడు, ఆమె సాధిస్తుంది, వారు సాధిస్తారు, మేము సాధిస్తాము. Advise means సలహా ఇచ్చు. Let us try to make sentences using this word. నేను సలహా ఇస్తాను, నువ్వు సలహా ఇస్తావు or మీరు సలహా ఇస్తారు. అతడు సలహా ఇస్తాడు, ఆమె సలహా ఇస్తుంది, వారు సలహా ఇస్తారు, మేము సలహా ఇస్తాము. Afraid means భయపడు. Let us try to make sentences using this word. నేను భయపడుతాను, నువ్వు భయపడుతావు or మీరు భయపడుతారు. అతడు భయపడుతాడు, ఆమె భయపడుతుంది, అది భయపడుతుంది, వారు భయపడుతారు, మేము భయపడుతాము. అంగీకరించు means agree. Let us try to make sentences using the word అంగీకరించు. నేను అంగీకరించుతాను,
నువ్వు అంగీకరించుతావు ఆర్ మీరు అంగీకరించుతారు. అతడు అంగీకరించుతాడు. ఆమె అంగీకరించుతుంది. వారు అంగీకరిస్తారు ఆర్ అంగీకరించుతారు. మేము అంగీకరిస్తాము ఆర్ మేము అంగీకరించుతాము. Allow means అనుమతించు. Let us try to make sentences using this word. నేను అనుమతించుతాను or you can also say నేను అనుమతిస్తాను. నువ్వు అనుమతించుతావు or మీరు అనుమతించుతారు. అతడు అనుమతించుతాడు. ఆమె అనుమతించుతుంది. వారు అనుమతించుతారు. మేము అనుమతించుతాము. Announce means ప్రకటించు. Let us try to make sentences using this word. నేను ప్రకటించుతాను. నువ్వు ప్రకటించుతావు or మీరు ప్రకటించుతారు. అతడు ప్రకటించుతాడు. ఆమె ప్రకటించుతుంది. వారు ప్రకటించుతారు. మేము ప్రకటించుతాము. Answer means సమాధానమిచ్చు. Actually it is సమాధానం plus ఇచ్చు becomes సమాధానమిచ్చు. Now let us try to make sentences using this word. నేను సమాధానమిస్తాను. నువ్వు సమాధానమిస్తావు or మీరు సమాధానమిస్తారు. అతడు సమాధానమిస్తాడు. ఆమె సమాధానమిస్తుంది. వారు సమాధానం ఇస్తారు or సమాధానమిస్తారు. మేము సమాధానం ఇస్తాము or you can mix these words like this. మేము సమాధానమిస్తాము. Apologize means క్షమాపణలు కోరు. Let us try to make sentences using this word. నేను క్షమాపణలు కోరుతాను. నువ్వు క్షమాపణలు కోరుతావు. మీరు క్షమాపణలు కోరుతారు. అతడు క్షమాపణలు కోరుతాడు. ఆమె క్షమాపణలు కోరుతుంది. వారు క్షమాపణలు కోరుతారు. మేము క్షమాపణలు కోరుతాము. Appoint means ఉద్యోగంలో నియమించు. Let us try to make sentences using these words. నేను ఉద్యోగంలో నియమించుతాను. నువ్వు ఉద్యోగంలో నియమించుతావు or మీరు ఉద్యోగంలో నియమించుతారు. అతడు ఉద్యోగంలో నియమించుతాడు. ఆమె ఉద్యోగంలో నియమించుతుంది. వారు ఉద్యోగంలో నియమించుతారు. మేము ఉద్యోగంలో నియమించుతాము. Argue means వాదించు. Let us try to make sentences using this word. నేను వాదించుతాను. నువ్వు వాదించుతావు or మీరు వాదించుతారు. అతడు వాదించుతాడు. ఆమె వాదించుతుంది. వారు వాదించుతారు. మేము వాదించుతాము. Arrange means ఏర్పాటు చేయు. Now let us see sentences. నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఏర్పాటు చేస్తావు or మీరు ఏర్పాటు చేస్తారు. అతడు ఏర్పాటు చేస్తాడు. ఆమె ఏర్పాటు చేస్తుంది. వారు ఏర్పాటు చేస్తారు. మేము ఏర్పాటు చేస్తాము. Arrive means వచ్చు. Now let us see sentences. నేను వస్తాను. నువ్వు వస్తావు or మీరు వస్తారు. అతడు వస్తాడు. ఆమె వస్తుంది. అది వస్తుంది. వారు వస్తారు. మేము వస్తాము. Ask means అడుగు. Now let us see sentences. నేను అడుగుతాను. నువ్వు అడుగుతావు or మీరు అడుగుతారు. అతడు అడుగుతాడు. ఆమె అడుగుతుంది. వారు అడుగుతారు. మేము అడుగుతాము. Assist means సహాయపడు. Now let us see sentences.
నేను సహాయపడుతాను, నువ్వు సహాయపడుతావు, మీరు సహాయపడుతారు, అతడు సహాయపడుతాడు, ఆమె సహాయపడుతుంది, అది సహాయపడుతుంది, వారు సహాయపడుతారు, మేము సహాయపడుతాము. అటాక్ మీన్స్ దాడి చేయు. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను దాడి చేస్తాను, నువ్వు దాడి చేస్తావు ఆర్ మీరు దాడి చేస్తారు, అతడు దాడి చేస్తాడు, ఆమె దాడి చేస్తుంది, అది దాడి చేస్తుంది, వారు దాడి చేస్తారు, మేము దాడి చేస్తాము. అటెంప్ట్ మీన్స్ ప్రయత్నించు. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను ప్రయత్నిస్తాను, ఆర్ యూ కెన్ ఆల్సో సే నేను ప్రయత్నించుతాను, నువ్వు ప్రయత్నించుతావు ఆర్ మీరు ప్రయత్నించుతారు, అతడు ప్రయత్నించుతాడు, ఆమె ప్రయత్నించుతుంది, అది ప్రయత్నించుతుంది, వారు ప్రయత్నించుతారు, మేము ప్రయత్నించుతాము. అవైల్ మీన్స్ ఉపయోగించుకొను. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను ఉపయోగించుకుంటాను, నువ్వు ఉపయోగించుకుంటావు, మీరు ఉపయోగించుకుంటారు, అతడు ఉపయోగించుకుంటాడు, ఆమె ఉపయోగించుకుంటుంది, అది ఉపయోగించుకుంటుంది, వారు ఉపయోగించుకుంటారు, మేము ఉపయోగించుకుంటాము. అవాయిడ్ మీన్స్ దూరంగా ఉండు. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను దూరంగా ఉంటాను, నువ్వు దూరంగా ఉంటావు ఆర్ మీరు దూరంగా ఉంటారు, అతడు దూరంగా ఉంటాడు, ఆమె దూరంగా ఉంటుంది, అది దూరంగా ఉంటుంది, వారు దూరంగా ఉంటారు, మేము దూరంగా ఉంటాము. బికమ్ మీన్స్ అవు. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను అవుతాను, నువ్వు అవుతావు ఆర్ మీరు అవుతారు, అతడు అవుతాడు, ఆమె అవుతుంది, అది అవుతుంది, వారు అవుతారు, మేము అవుతాము. బెగ్ మీన్స్ యాచించు. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను యాచిస్తాను, నువ్వు యాచిస్తావు ఆర్ మీరు యాచిస్తారు, అతడు యాచిస్తాడు, ఆమె యాచిస్తుంది, వారు యాచిస్తారు, మేము యాచిస్తాము. బెగిన్ మీన్స్ ప్రారంభించు. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను ప్రారంభిస్తాను, నువ్వు ప్రారంభిస్తావు ఆర్ మీరు ప్రారంభిస్తారు, అతడు ప్రారంభిస్తాడు, ఆమె ప్రారంభిస్తుంది, అది ప్రారంభిస్తుంది, వారు ప్రారంభిస్తారు, మేము ప్రారంభిస్తాము. బిలీవ్ మీన్స్ నమ్ము. నౌ లెటస్ సీ సెంటెన్సెస్. నేను నమ్ముతాను, నువ్వు నమ్ముతావు ఆర్ మీరు నమ్ముతారు, అతడు నమ్ముతాడు, ఆమె నమ్ముతుంది, వారు నమ్ముతారు, మేము నమ్ముతాము. బెండ్ మీన్స్ వంచు ఆర్ వంగు. ఫర్ ఎగ్జాంపుల్, if you are bending something, you can use the word vanchu, and if you are bending, you can use the word vangu. Now let us see sentences. నేను వంచుతాను ఆర్ నేను వంగుతాను, నువ్వు వంచుతావు ఆర్ నువ్వు వంగుతావు, మీరు వంచుతారు ఆర్ మీరు వంగుతారు, అతడు వంచుతాడు ఆర్ అతడు వంగుతాడు, ఆమె వంచుతుంది ఆర్ ఆమె వంగుతుంది, అది వంచుతుంది ఆర్ అది వంగుతుంది, వారు వంచుతారు ఆర్ వారు వంగుతారు, మేము వంచుతాము ఆర్ మేము వంగుతాము. బెనిఫిట్
means లాభం పొందు. Now let us see sentences. నేను లాభం పొందుతాను, నువ్వు లాభం పొందుతావు ఆర్ మీరు లాభం పొందుతారు. అతడు లాభం పొందుతాడు, ఆమె లాభం పొందుతుంది. వారు లాభం పొందుతారు, మేము లాభం పొందుతాము. బైట్ మీన్స్ పళ్ళతో కొరుకు. Now let us see sentences. నేను పళ్ళతో కొరుకుతాను, నువ్వు పళ్ళతో కొరుకుతావు ఆర్ మీరు పళ్ళతో కొరుకుతారు. అతడు పళ్ళతో కొరుకుతాడు, ఆమె పళ్ళతో కొరుకుతుంది. అది పళ్ళతో కొరుకుతుంది, వారు పళ్ళతో కొరుకుతారు. మేము పళ్ళతో కొరుకుతాము. బ్రేక్ మీన్స్ పగులగొట్టు ఆర్ విరగగొట్టు. Now let us see sentences with పగులగొట్టు. నేను పగులగొట్టుతాను, నువ్వు పగులగొట్టుతావు, మీరు పగులగొట్టుతారు. అతడు పగులగొట్టుతాడు, ఆమె పగులగొట్టుతుంది. వారు పగులగొట్టుతారు, మేము పగులగొట్టుతాము. Now let us see sentences with విరగకొట్టు. నేను విరగకొట్టుతాను, నువ్వు విరగకొట్టుతావు, మీరు విరగకొట్టుతారు. అతడు విరగకొట్టుతాడు, ఆమె విరగకొట్టుతుంది. అది విరగకొట్టుతుంది, వారు విరగకొట్టుతారు. మేము విరగకొట్టుతాము. Now let us see when to use పగులగొట్టు and when to use విరగకొట్టు. If the item is breaking into multiple pieces, you can use the word పగులగొట్టు. And if the item is breaking into 2 or 3 pieces, you can use the word విరగకొట్టు. Bring means తెచ్చు. Now let us see sentences. నేను తెస్తాను, నువ్వు తెస్తావు ఆర్ మీరు తెస్తారు. అతడు తెస్తాడు, ఆమె తెస్తుంది, అది తెస్తుంది. వారు తెస్తారు, మేము తెస్తాము. Build means నిర్మించు. Now let us see sentences. నేను నిర్మిస్తాను, నువ్వు నిర్మిస్తావు ఆర్ మీరు నిర్మిస్తారు. అతడు నిర్మిస్తాడు, ఆమె నిర్మిస్తుంది. వారు నిర్మిస్తారు, మేము నిర్మిస్తాము. Buy means కొను. Now let us see sentences. నేను కొంటాను, నువ్వు కొంటావు, మీరు కొంటారు. అతడు కొంటాడు, ఆమె కొంటుంది. అది కొంటుంది. వారు కొంటారు, మేము కొంటాము. Calculate means లెక్కించు. Now let us see sentences. నేను లెక్కిస్తాను, నువ్వు లెక్కిస్తావు, మీరు లెక్కిస్తారు. అతడు లెక్కిస్తాడు, ఆమె లెక్కిస్తుంది. వారు లెక్కిస్తారు, మేము లెక్కిస్తాము. Change means మార్చు. Now let us see sentences. నేను మార్చుతాను, నువ్వు మార్చుతావు ఆర్ మీరు మార్చుతారు. అతడు మార్చుతాడు, ఆమె మార్చుతుంది. అది మార్చుతుంది. వారు మార్చుతారు. మేము మార్చుతాము. Chant means గానం చేయు. Now let us see sentences. నేను గానం చేస్తాను, నువ్వు గానం చేస్తావు ఆర్ మీరు గానం చేస్తారు. అతడు గానం చేస్తాడు, ఆమె గానం చేస్తుంది. అది గానం చేస్తుంది. వారు గానం చేస్తారు. మేము గానం చేస్తాము.
Chase means వెంటాడు. Now let us see sentences. నేను వెంటాడుతాను, నువ్వు వెంటాడుతావు, మీరు వెంటాడుతారు, అతడు వెంటాడుతాడు, ఆమె వెంటాడుతుంది, అది వెంటాడుతుంది, వారు వెంటాడుతారు, మేము వెంటాడుతాము. Cheat means మోసగించు. Now let us see sentences. నేను మోసగిస్తాను, నువ్వు మోసగిస్తావు or మీరు మోసగిస్తారు, అతడు మోసగిస్తాడు, ఆమె మోసగిస్తుంది, వారు మోసగిస్తారు, మేము మోసగిస్తాము. Check means తనిఖీ చేయు. Now let us see sentences. నేను తనిఖీ చేస్తాను, నువ్వు తనిఖీ చేస్తావు or మీరు తనిఖీ చేస్తారు, అతడు తనిఖీ చేస్తాడు, ఆమె తనిఖీ చేస్తుంది, అది తనిఖీ చేస్తుంది, వారు తనిఖీ చేస్తారు, మేము తనిఖీ చేస్తాము. Choose means ఎంచుకొను. Now let us see sentences. నేను ఎంచుకుంటాను, నువ్వు ఎంచుకుంటావు, మీరు ఎంచుకుంటారు, అతడు ఎంచుకుంటాడు, ఆమె ఎంచుకుంటుంది, అది ఎంచుకుంటుంది, వారు ఎంచుకుంటారు, మేము ఎంచుకుంటాము. Clarify means స్పష్టము చేయు. Now let us see sentences. నేను స్పష్టము చేస్తాను, నువ్వు స్పష్టము చేస్తావు, మీరు స్పష్టము చేస్తారు, అతడు స్పష్టము చేస్తాడు, ఆమె స్పష్టము చేస్తుంది, వారు స్పష్టము చేస్తారు, మేము స్పష్టము చేస్తాము. Climb means ఎక్కు. Now let us see sentences. నేను ఎక్కుతాను, నువ్వు ఎక్కుతావు, మీరు ఎక్కుతారు, అతడు ఎక్కుతాడు, ఆమె ఎక్కుతుంది, అది ఎక్కుతుంది, వారు ఎక్కుతారు, మేము ఎక్కుతాము. Close means మూయు. Now let us see sentences. నేను మూస్తాను, నువ్వు మూస్తావు, మీరు మూస్తారు, అతడు మూస్తాడు, ఆమె మూస్తుంది, అది మూస్తుంది, వారు మూస్తారు, మేము మూస్తాము. Collect means సేకరించు. Now let us see sentences. నేను సేకరిస్తాను, నువ్వు సేకరిస్తావు, మీరు సేకరిస్తారు, అతడు సేకరిస్తాడు, ఆమె సేకరిస్తుంది, అది సేకరిస్తుంది, వారు సేకరిస్తారు, మేము సేకరిస్తాము. Combine means కలుపు. Now let us see sentences. నేను కలుపుతాను, నువ్వు కలుపుతావు, మీరు కలుపుతారు, అతడు కలుపుతాడు, ఆమె కలుపుతుంది, అది కలుపుతుంది, వారు కలుపుతారు, మేము కలుపుతాము. Communicate means తెలియజేయు. Now let us see sentences. నేను తెలియజేస్తాను, నువ్వు తెలియజేస్తావు or మీరు తెలియజేస్తారు, అతడు తెలియజేస్తాడు, ఆమె తెలియజేస్తుంది, అది తెలియజేస్తుంది, వారు తెలియజేస్తారు, మేము తెలియజేస్తాము. ఫిర్యాదు చేయు means complain. Now let us see sentences. నేను ఫిర్యాదు చేస్తాను, నువ్వు ఫిర్యాదు చేస్తావు, మీరు ఫిర్యాదు చేస్తారు, అతడు ఫిర్యాదు చేస్తాడు, ఆమె ఫిర్యాదు చేస్తుంది, అది ఫిర్యాదు చేస్తుంది, వారు ఫిర్యాదు చేస్తారు, మేము ఫిర్యాదు చేస్తాము. Complete means పూర్తి చేయు. Now let us see sentences. నేను పూర్తి చేస్తాను, నువ్వు పూర్తి చేస్తావు, మీరు పూర్తి చేస్తారు, అతడు పూర్తి చేస్తాడు,
ఆమె పూర్తి చేస్తుంది, అది పూర్తి చేస్తుంది, వారు పూర్తి చేస్తారు, మేము పూర్తి చేస్తాము. కాన్సంట్రేట్ మీన్స్ శ్రద్ధ వహించు. నౌ లెట్ us see సెంటెన్సెస్. నేను శ్రద్ధ వహిస్తాను, నువ్వు శ్రద్ధ వహిస్తావు, మీరు శ్రద్ధ వహిస్తారు ఆర్ శ్రద్ధ వహించుతారు, అతడు శ్రద్ధ వహిస్తాడు, ఆమె శ్రద్ధ వహిస్తుంది, వారు శ్రద్ధ వహిస్తారు, మేము శ్రద్ధ వహిస్తాము. కన్క్లూడ్ మీన్స్ ముగించు. నౌ లెట్ us see సెంటెన్సెస్. నేను ముగిస్తాను, నువ్వు ముగిస్తావు, మీరు ముగిస్తారు, అతడు ముగిస్తాడు, ఆమె ముగిస్తుంది, వారు ముగిస్తారు, మేము ముగిస్తాము. కంగ్రాచ్యులేట్ మీన్స్ అభినందించు. నౌ లెట్ us see సెంటెన్సెస్. నేను అభినందిస్తాను, నువ్వు అభినందిస్తావు, మీరు అభినందిస్తారు, అతడు అభినందిస్తాడు, ఆమె అభినందిస్తుంది, వారు అభినందిస్తారు, మేము అభినందిస్తాము. కన్సల్ట్ మీన్స్ సంప్రదించు. నౌ లెట్ us see సెంటెన్సెస్. నేను సంప్రదిస్తాను, నువ్వు సంప్రదిస్తావు ఆర్ మీరు సంప్రదిస్తారు, అతడు సంప్రదిస్తాడు, ఆమె సంప్రదిస్తుంది, వారు సంప్రదిస్తారు, మేము సంప్రదిస్తాము. కన్జ్యూమ్ మీన్స్ వినియోగించు. Now onwards, I am not going to read the full Telugu sentence. I am going to read only the ending part of the Telugu sentence to save time. So let's continue with the word vinyoginchu. వినియోగిస్తాను, వినియోగిస్తావు, వినియోగిస్తారు, వినియోగిస్తాడు, వినియోగిస్తుంది, వినియోగిస్తారు, వినియోగిస్తాము. కంటిన్యూ మీన్స్ కొనసాగించు. లెట్ us see the ending part of the word. కొనసాగిస్తాను, కొనసాగిస్తావు, కొనసాగిస్తారు, కొనసాగిస్తాడు, కొనసాగిస్తుంది, కొనసాగిస్తారు, కొనసాగిస్తాము. కంట్రోల్ మీన్స్ అదుపులో ఉంచు. Let us see the ending part of the sentence. అదుపులో ఉంచుతాను, అదుపులో ఉంచుతావు, అదుపులో ఉంచుతారు, అదుపులో ఉంచుతాడు, అదుపులో ఉంచుతుంది, అదుపులో ఉంచుతారు, అదుపులో ఉంచుతాము. డిసైడ్ మీన్స్ నిర్ణయించుకొను. Let us see the ending part of the sentence. నిర్ణయించుకుంటాను, నిర్ణయించుకుంటావు, నిర్ణయించుకుంటారు, నిర్ణయించుకుంటాడు, నిర్ణయించుకుంటుంది, నిర్ణయించుకుంటారు, నిర్ణయించుకుంటాము. డిక్లేర్ మీన్స్ ప్రకటించు. Now let us see the ending part of the sentence with various personal pronouns. ప్రకటిస్తాను, ప్రకటిస్తావు, ప్రకటిస్తారు, ప్రకటిస్తాడు, ప్రకటిస్తుంది, ప్రకటిస్తారు, ప్రకటిస్తాము. డిక్లైన్ మీన్స్ నిరాకరించు. Now let us see the ending part of the sentence. నిరాకరిస్తాను, నిరాకరిస్తావు, నిరాకరిస్తారు, నిరాకరిస్తాడు, నిరాకరిస్తుంది, నిరాకరిస్తారు, నిరాకరిస్తాము. డెకరేట్ మీన్స్ అలంకరించు. Now let us see the ending part of the sentence. అలంకరిస్తాను, అలంకరిస్తావు, అలంకరిస్తారు, అలంకరిస్తాడు, అలంకరిస్తుంది,
అలంకరిస్తారు, అలంకరిస్తాము. Describe means వర్ణించు. Now let us see the ending part of the sentence. వర్ణిస్తాను, వర్ణిస్తావు, వర్ణిస్తారు, వర్ణిస్తాడు, వర్ణిస్తుంది, వర్ణిస్తారు, వర్ణిస్తాము. Desire means కోరు. Now let us see the ending part of the sentence. కోరుతాను, కోరుతావు, కోరుతారు, కోరుతాడు, కోరుతుంది, కోరుతారు, కోరుతాము. Destroy means నాశనం చేయు. Now let us see the ending part of the sentence. నాశనం చేస్తాను, నాశనం చేస్తావు, నాశనం చేస్తారు, నాశనం చేస్తాడు, నాశనం చేస్తుంది, నాశనం చేస్తారు, నాశనం చేస్తాము. డెవలప్ మీన్స్ అభివృద్ధి చేయు. Now let us see the ending part of the sentence. అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి చేస్తావు, అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేస్తాము. Disappoint means ఆశాభంగం కలిగించు. Now let us see the ending part of the sentence. ఆశాభంగం కలిగిస్తాను, ఆశాభంగం కలిగిస్తావు, ఆశాభంగం కలిగిస్తారు, ఆశాభంగం కలిగిస్తాడు, ఆశాభంగం కలిగిస్తుంది, ఆశాభంగం కలిగిస్తారు, ఆశాభంగం కలిగిస్తాము. Discover means కనుగొను. Now let us see the ending part of the sentence. కనుగొంటాను, కనుగొంటావు, కనుగొంటారు, కనుగొంటాడు, కనుగొంటుంది, కనుగొంటారు, కనుగొంటాము. Discuss means చర్చించు. Now let us see the ending part of the sentence. చర్చిస్తాను, చర్చిస్తావు, చర్చిస్తారు, చర్చిస్తాడు, చర్చిస్తుంది, చర్చిస్తారు, చర్చిస్తాము. Earn means సంపాదించు. Now let us see the ending part of the sentence. సంపాదిస్తాను, సంపాదిస్తావు, సంపాదిస్తారు, సంపాదిస్తాడు, సంపాదిస్తుంది, సంపాదిస్తారు, సంపాదిస్తాము. Elect means ఎన్నుకొను. Now let us see the ending part of the sentence. ఎన్నుకుంటాను, ఎన్నుకుంటావు, ఎన్నుకుంటారు, ఎన్నుకుంటాడు, ఎన్నుకుంటుంది, ఎన్నుకుంటారు, ఎన్నుకుంటాము. Employ means పనిలో నియమించు. పనిలో నియమిస్తాను, పనిలో నియమిస్తావు, పనిలో నియమిస్తారు, పనిలో నియమిస్తాడు, పనిలో నియమిస్తుంది, పనిలో నియమిస్తారు, పనిలో నియమిస్తాము. Enjoy means ఆనందించు. Now let us see the ending part of the sentence. ఆనందిస్తాను, ఆనందిస్తావు, ఆనందిస్తారు, ఆనందిస్తుంది, ఆనందిస్తాడు, ఆనందిస్తారు, ఆనందిస్తాము. Enquire means విచారించు. Now let us see the ending part of the sentence. విచారిస్తాను, విచారిస్తావు, విచారిస్తారు, విచారిస్తాడు, విచారిస్తుంది, విచారిస్తారు, విచారిస్తాము. Enter means ప్రవేశించు. Now let us see the ending part of the sentence. ప్రవేశిస్తాను, ప్రవేశిస్తావు, ప్రవేశిస్తారు, ప్రవేశిస్తాడు, ప్రవేశిస్తుంది, ప్రవేశిస్తారు, ప్రవేశిస్తాము. Escape means తప్పించుకొను. Now let us see the ending part of the sentence.
తప్పించుకుంటాను, తప్పించుకుంటావు, తప్పించుకుంటారు, తప్పించుకుంటాడు, తప్పించుకుంటుంది, తప్పించుకుంటారు, తప్పించుకుంటాము. Establish means స్థాపించు. Now let us see the ending part of the sentence. స్థాపిస్తాను, స్థాపిస్తావు, స్థాపిస్తారు, స్థాపిస్తాడు, స్థాపిస్తుంది, స్థాపిస్తారు, స్థాపిస్తాము. Examine means పరీక్షించు. Now let us see the ending part of the sentence. పరీక్షిస్తాను, పరీక్షిస్తావు, పరీక్షిస్తారు, పరీక్షిస్తాడు, పరీక్షిస్తుంది, పరీక్షిస్తారు, పరీక్షిస్తాము. Excuse means క్షమించు. Now let us see the ending part of the sentence. క్షమిస్తాను, క్షమిస్తావు, క్షమిస్తారు, క్షమిస్తాడు, క్షమిస్తుంది, క్షమిస్తారు, క్షమిస్తాము. Express means వెల్లడించు. Now let us see the ending part of the sentence. వెల్లడిస్తాను, వెల్లడిస్తావు, వెల్లడిస్తారు, వెల్లడిస్తాడు, వెల్లడిస్తుంది, వెల్లడిస్తారు, వెల్లడిస్తాము. Face means ఎదుర్కొను. Now let us see the ending part of the sentence. ఎదుర్కొంటాను, ఎదుర్కొంటావు, ఎదుర్కొంటారు, ఎదుర్కొంటాడు, ఎదుర్కొంటుంది, ఎదుర్కొంటారు, ఎదుర్కొంటాము. Fight means పోరాడు. Now let us see the ending part of the sentence. పోరాడుతాను, పోరాడుతావు, పోరాడుతారు, పోరాడుతాడు, పోరాడుతుంది, పోరాడుతారు, పోరాడుతాము. Fill means నింపు. Now let us see the ending part of the sentence. నింపుతాను, నింపుతావు, నింపుతారు, నింపుతాడు, నింపుతుంది, నింపుతారు, నింపుతాము. Find means కనుగొను. Now let us see the ending part of the sentence. కనుగొంటాను, కనుగొంటావు, కనుగొంటారు, కనుగొంటాడు, కనుగొంటుంది, కనుగొంటారు, కనుగొంటాము. Finish means పూర్తి చేయు. Now let us see the ending part of the sentence. పూర్తి చేస్తాను, పూర్తి చేస్తావు, పూర్తి చేస్తారు, పూర్తి చేస్తాడు, పూర్తి చేస్తుంది, పూర్తి చేస్తారు, పూర్తి చేస్తాము. Follow means అనుసరించు. Now let us see the ending part of the sentence. అనుసరిస్తాను, అనుసరిస్తావు, అనుసరిస్తారు, అనుసరిస్తాడు, అనుసరిస్తుంది, అనుసరిస్తారు, అనుసరిస్తాము. Force means బలవంతం చేయు. Now let us see the ending part of the sentence. బలవంతం చేస్తాను, బలవంతం చేస్తావు, బలవంతం చేస్తారు, బలవంతం చేస్తాడు, బలవంతం చేస్తుంది, బలవంతం చేస్తారు, బలవంతం చేస్తాము. Forget means మరచిపోవు. Now let us see the ending part of the sentence. మరచిపోతాను, మరచిపోతావు, మరచిపోతారు, మరచిపోతాడు, మరచిపోతుంది, మరచిపోతారు, మరచిపోతాము. Forgive means క్షమించు. Now let us see the ending part of the sentence. క్షమిస్తాను, క్షమిస్తావు, క్షమిస్తారు, క్షమిస్తాడు, క్షమిస్తుంది, క్షమిస్తారు, క్షమిస్తాము. Fulfill means నెరవేర్చు. Now let us see the ending part of the sentence. నెరవేరుస్తాను, నెరవేరుస్తావు, నెరవేరుస్తారు, నెరవేరుస్తాడు, నెరవేరుస్తుంది, నెరవేరుస్తారు, నెరవేరుస్తాము. Get means పొందు.
Now let us see the ending part of the sentence. పొందుతాను, పొందుతావు, పొందుతారు, పొందుతాడు, పొందుతుంది, పొందుతారు, పొందుతాము. Guess means ఊహించు. Now let us see the ending part of the sentence. ఊహిస్తాను, ఊహిస్తావు, ఊహిస్తారు, ఊహిస్తాడు, ఊహిస్తుంది, ఊహిస్తారు, ఊహిస్తాము. Hate means ద్వేషించు. Now let us see the ending part of the sentence. ద్వేషిస్తాను, ద్వేషిస్తావు, ద్వేషిస్తారు, ద్వేషిస్తాడు, ద్వేషిస్తుంది, ద్వేషిస్తారు, ద్వేషిస్తాము. Have means కలిగియుండు or కలిగి ఉండు. Now let us see the ending part of the sentence. కలిగి ఉంటాను, కలిగి ఉంటావు, కలిగి ఉంటారు, కలిగి ఉంటాడు, కలిగి ఉంటుంది, కలిగి ఉంటారు, కలిగి ఉంటాము. Help means సహాయం చేయు. Now let us see the ending part of the sentence. సహాయం చేస్తాను, సహాయం చేస్తావు, సహాయం చేస్తారు, సహాయం చేస్తాడు, సహాయం చేస్తుంది, సహాయం చేస్తారు, సహాయం చేస్తాము. Hesitate means సందేహించు. Now let us see the ending part of the sentence. సందేహిస్తాను, సందేహిస్తావు, సందేహిస్తారు, సందేహిస్తాడు, సందేహిస్తుంది, సందేహిస్తారు, సందేహిస్తాము. Hide means దాచు or దాగుకొను. Now let us see the ending part of the sentence using the word దాచు. దాస్తాను, దాస్తావు, దాస్తారు, దాస్తాడు, దాస్తుంది, దాస్తారు, దాస్తాము. Now let us see the ending part of the sentence using the word దాగుకొను. దాగుకొంటాను, దాగుకొంటావు, దాగుకొంటారు, దాగుకొంటాడు, దాగుకొంటుంది, దాగుకొంటారు, దాగుకొంటాము. Now let us see when to use the word దాచు and when to use the word దాగుకొను. For example, if you are hiding something, you can use the word దాచు. And if you are hiding, you can use the word దాగుకొను. Insist means పట్టుబట్టు. Now let us see the ending part of the sentence. పట్టుబట్టుతాను, పట్టుబట్టుతావు, పట్టుబట్టుతారు, పట్టుబట్టుతాడు, పట్టుబట్టుతుంది, పట్టుబట్టుతారు, పట్టుబట్టుతాము. Invent means కనిపెట్టు. Now let us see the ending part of the sentence. కనిపెట్టుతాను, కనిపెట్టుతావు, కనిపెట్టుతారు, కనిపెట్టుతాడు, కనిపెట్టుతుంది, కనిపెట్టుతారు, కనిపెట్టుతాము. Kiss means ముద్దు పెట్టుకొను. Now let us see the ending part of the sentence. ముద్దు పెట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటావు, ముద్దు పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటాడు, ముద్దు పెట్టుకుంటుంది, ముద్దు పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటాము. No means తెలుసుకొను. Now let us see the ending part of the sentence. తెలుసుకుంటాను, తెలుసుకుంటావు, తెలుసుకుంటారు, తెలుసుకుంటాడు, తెలుసుకుంటుంది, తెలుసుకుంటారు, తెలుసుకుంటాము. Laugh means నవ్వు. Now let us see the ending part of the sentence. నవ్వుతాను, నవ్వుతావు, నవ్వుతారు, నవ్వుతాడు, నవ్వుతుంది, నవ్వుతారు, నవ్వుతాము. Launch means ప్రారంభించు. Now let us see the ending part of the sentence. ప్రారంభిస్తాను, ప్రారంభిస్తావు,
ప్రారంభిస్తారు, ప్రారంభిస్తాడు, ప్రారంభిస్తుంది, ప్రారంభిస్తారు, ప్రారంభిస్తాము. లెర్న్ మీన్స్ నేర్చుకొను. నౌ లెట్ us see the ending part of the sentence. నేర్చుకుంటాను, నేర్చుకుంటావు, నేర్చుకుంటారు, నేర్చుకుంటాడు, నేర్చుకుంటుంది, నేర్చుకుంటారు, నేర్చుకుంటాము. Listen means ఆలకించు. Now let us see the ending part of the sentence. ఆలకిస్తాను, ఆలకిస్తావు, ఆలకిస్తారు, ఆలకిస్తాడు, ఆలకిస్తుంది, ఆలకిస్తారు, ఆలకిస్తాము. Live means నివసించు. Now let us see the ending part of the sentence. నివసిస్తాను, నివసిస్తావు, నివసిస్తారు, నివసిస్తాడు, నివసిస్తుంది, నివసిస్తారు, నివసిస్తాము. Lose means కోల్పోవు. Now let us see the ending part of the sentence. కోల్పోతాను, కోల్పోతావు, కోల్పోతారు, కోల్పోతాడు, కోల్పోతుంది, కోల్పోతారు, కోల్పోతాము. Marry means వివాహమాడు. Now let us see the ending part of the sentence. వివాహమాడుతాను, వివాహమాడుతావు, వివాహమాడుతారు, వివాహమాడుతాడు, వివాహమాడుతుంది, వివాహమాడుతారు, వివాహమాడుతాము. Meet means కలుసుకొను. Now let us see the ending part of the sentence. కలుసుకుంటాను, కలుసుకుంటావు, కలుసుకుంటారు, కలుసుకుంటాడు, కలుసుకుంటుంది, కలుసుకుంటారు, కలుసుకుంటాము. Mingle means కలిసిపోవు. Now let us see the ending part of the sentence. కలిసిపోతాను, కలిసిపోతావు, కలిసిపోతారు, కలిసిపోతాడు, కలిసిపోతుంది, కలిసిపోతారు, కలిసిపోతాము. Neglect means అశ్రద్ధ చేయు. Now let us see the ending part of the sentence. అశ్రద్ధ చేస్తాను, అశ్రద్ధ చేస్తావు, అశ్రద్ధ చేస్తారు, అశ్రద్ధ చేస్తాడు, అశ్రద్ధ చేస్తుంది, అశ్రద్ధ చేస్తారు, అశ్రద్ధ చేస్తాము. Notice means గమనించు. Now let us see the ending part of the sentence. గమనిస్తాను, గమనిస్తావు, గమనిస్తారు, గమనిస్తాడు, గమనిస్తుంది, గమనిస్తారు, గమనిస్తాము. Obtain means పొందు. Now let us see the ending part of the sentence. పొందుతాను, పొందుతావు, పొందుతారు, పొందుతాడు, పొందుతుంది, పొందుతారు, పొందుతాము. Occupy means ఆక్రమించు. Now let us see the ending part of the sentence. ఆక్రమిస్తాను, ఆక్రమిస్తావు, ఆక్రమిస్తారు, ఆక్రమిస్తాడు, ఆక్రమిస్తుంది, ఆక్రమిస్తారు, ఆక్రమిస్తాము. Offer means ఇచ్చు. Now let us see the ending part of the sentence. ఇస్తాను, ఇస్తావు, ఇస్తారు, ఇస్తాడు, ఇస్తుంది, ఇస్తారు, ఇస్తాము. Participate means పాల్గొను. Now let us see the ending part of the sentence. పాల్గొంటాను, పాల్గొంటావు, పాల్గొంటారు, పాల్గొంటాడు, పాల్గొంటుంది, పాల్గొంటారు, పాల్గొంటాము. Permit means అనుమతించు. Now let us see the ending part of the sentence. అనుమతిస్తాను, అనుమతిస్తావు, అనుమతిస్తారు, అనుమతిస్తాడు, అనుమతిస్తుంది, అనుమతిస్తారు, అనుమతిస్తాము. Provide means అందజేయు. Now let us see the ending part of the sentence. అందజేస్తాను, అందజేస్తావు, అందజేస్తారు,
అందజేస్తాడు, అందజేస్తుంది, అందజేస్తారు, అందజేస్తాము. Push means nettu. Now let us see the ending part of the sentence. నెట్టుతాను, నెట్టుతావు, నెట్టుతారు, నెట్టుతాడు, నెట్టుతుంది, నెట్టుతారు, నెట్టుతాము. Put means ఉంచు. Now let us see the ending part of the sentence. ఉంచుతాను, ఉంచుతావు, ఉంచుతారు, ఉంచుతాడు, ఉంచుతుంది, ఉంచుతారు, ఉంచుతాము. Quit means వదిలిపెట్టి వెళ్ళు. Now let us see the ending part of the sentence. వదిలిపెట్టి వెళ్తాను, వదిలిపెట్టి వెళ్తావు, వదిలిపెట్టి వెళ్తారు, వదిలిపెట్టి వెళ్తాడు, వదిలిపెట్టి వెళ్తుంది, వదిలిపెట్టి వెళ్తారు, వదిలిపెట్టి వెళ్తాము. Read means చదువు. Now let us see the ending part of the sentence. చదువుతాను, చదువుతావు, చదువుతారు, చదువుతాడు, చదువుతుంది, చదువుతారు, చదువుతాము. Realize means గ్రహించు. Now let us see the ending part of the sentence. గ్రహిస్తాను, గ్రహిస్తావు, గ్రహిస్తారు, గ్రహిస్తాడు, గ్రహిస్తుంది, గ్రహిస్తారు, గ్రహిస్తాము. Receive means పొందు. Now let us see the ending part of the sentence. పొందుతాను, పొందుతావు, పొందుతారు, పొందుతాడు, పొందుతుంది, పొందుతారు, పొందుతాము. Reduce means తగ్గించు. Now let us see the ending part of the sentence. తగ్గిస్తాను, తగ్గిస్తావు, తగ్గిస్తారు, తగ్గిస్తాడు, తగ్గిస్తుంది, తగ్గిస్తారు, తగ్గిస్తాము. Reject means నిరాకరించు. Now let us see the ending part of the sentence. నిరాకరిస్తాను, నిరాకరిస్తావు, నిరాకరిస్తారు, నిరాకరిస్తాడు, నిరాకరిస్తుంది, నిరాకరిస్తారు, నిరాకరిస్తాము. Remind means జ్ఞాపకం చేయు. Now let us see the ending part of the sentence. జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం చేస్తావు, జ్ఞాపకం చేస్తారు, జ్ఞాపకం చేస్తాడు, జ్ఞాపకం చేస్తుంది, జ్ఞాపకం చేస్తారు, జ్ఞాపకం చేస్తాము. Remove means తొలగించు. Now let us see the ending part of the sentence. తొలగిస్తాను, తొలగిస్తావు, తొలగిస్తారు, తొలగిస్తాడు, తొలగిస్తుంది, తొలగిస్తారు, తొలగిస్తాము. Reply means జవాబు ఇచ్చు. Now let us see the ending part of the sentence. జవాబు ఇస్తాను, జవాబు ఇస్తావు, జవాబు ఇస్తారు, జవాబు ఇస్తాడు, జవాబు ఇస్తుంది, జవాబు ఇస్తారు, జవాబు ఇస్తాము. Request means కోరు. Now let us see the ending part of the sentence. కోరుతాను, కోరుతావు, కోరుతారు, కోరుతాడు, కోరుతుంది, కోరుతారు, కోరుతాము. Resign means రాజీనామా చేయు. Now let us see the ending part of the sentence. రాజీనామా చేస్తాను, రాజీనామా చేస్తావు, రాజీనామా చేస్తారు, రాజీనామా చేస్తాడు, రాజీనామా చేస్తుంది, రాజీనామా చేస్తారు, రాజీనామా చేస్తాము. Rest means విశ్రాంతి పొందు or విశ్రాంతి తీసుకొను. Now let us see the ending part of the sentence. నేను విశ్రాంతి తీసుకుంటాను, నువ్వు విశ్రాంతి తీసుకుంటావు, మీరు విశ్రాంతి తీసుకుంటారు, అతడు విశ్రాంతి తీసుకుంటాడు, ఆమె విశ్రాంతి తీసుకుంటుంది,
వారు విశ్రాంతి తీసుకుంటారు. మేము విశ్రాంతి తీసుకుంటాము. రిటైర్ మీన్స్ ఉద్యోగ విరమణ చేయు. నౌ లెట్ us see the ending part of the sentence. ఉద్యోగ విరమణ చేస్తాను. ఉద్యోగ విరమణ చేస్తావు. ఉద్యోగ విరమణ చేస్తారు. ఉద్యోగ విరమణ చేస్తాడు. ఉద్యోగ విరమణ చేస్తుంది. ఉద్యోగ విరమణ చేస్తారు. ఉద్యోగ విరమణ చేస్తాము. సేవ్ మీన్స్ కాపాడు. నౌ లెట్ us see the ending part of the sentence. కాపాడుతాను. కాపాడుతావు. కాపాడుతారు. కాపాడుతాడు. కాపాడుతుంది. కాపాడుతారు. కాపాడుతాము. సే మీన్స్ చెప్పు. నౌ లెట్ us see the ending part of the sentence. చెప్పుతాను, ఆర్ యు కెన్ ఆల్సో సే చెబుతాను. చెప్పుతావు. చెప్పుతారు. చెప్పుతాడు. చెప్పుతుంది. చెప్పుతారు. చెప్పుతాము. స్కోల్డ్ మీన్స్ తిట్టు. నౌ లెట్ us see the ending part of the sentence. తిట్టుతాను. తిట్టుతావు. తిట్టుతారు. తిట్టుతాడు. తిట్టుతుంది. తిట్టుతారు. తిట్టుతాము. సెలెక్ట్ మీన్స్ ఎంచుకొను. నౌ లెట్ us see the ending part of the sentence. ఎంచుకుంటాను. ఎంచుకుంటావు. ఎంచుకుంటారు. ఎంచుకుంటాడు. ఎంచుకుంటుంది. ఎంచుకుంటారు. ఎంచుకుంటాము. స్ప్రెడ్ మీన్స్ విస్తరించు ఆర్ వ్యాపించు. నౌ లెట్ us see the ending part of the sentence. విస్తరిస్తాను ఆర్ వ్యాపిస్తాను. విస్తరిస్తావు ఆర్ వ్యాపిస్తారు. విస్తరిస్తాడు ఆర్ వ్యాపిస్తాడు. విస్తరిస్తుంది ఆర్ వ్యాపిస్తుంది. విస్తరిస్తారు ఆర్ వ్యాపిస్తారు. విస్తరిస్తాము ఆర్ వ్యాపిస్తాము. స్టీల్ మీన్స్ దొంగిలించు. నౌ లెట్ us see the ending part of the sentence. దొంగిలిస్తాను. దొంగిలిస్తావు. దొంగిలిస్తారు. దొంగిలిస్తాడు. దొంగిలిస్తుంది. దొంగిలిస్తారు. దొంగిలిస్తాము. సజెస్ట్ మీన్స్ సూచించు. నౌ లెట్ us see the ending part of the sentence. సూచిస్తాను. సూచిస్తావు. సూచిస్తారు. సూచిస్తాడు. సూచిస్తుంది. సూచిస్తారు. సూచిస్తాము. టాక్ మీన్స్ మాట్లాడు. నౌ లెట్ us see the ending part of the sentence. మాట్లాడుతాను. మాట్లాడుతావు. మాట్లాడుతారు. మాట్లాడుతాడు. మాట్లాడుతుంది. మాట్లాడుతారు. మాట్లాడుతాము. టీచ్ మీన్స్ బోధించు. నౌ లెట్ us see the ending part of the sentence. బోధించుతాను ఆర్ యు కెన్ ఆల్సో సే బోధిస్తాను. బోధిస్తావు. బోధిస్తారు. బోధిస్తాడు. బోధిస్తుంది. బోధిస్తారు. బోధిస్తాము. థ్యాంక్ మీన్స్ కృతజ్ఞత తెలియచేయు. నౌ లెట్ us see the ending part of the sentence. కృతజ్ఞత తెలియచేస్తాను. కృతజ్ఞత తెలియచేస్తావు. కృతజ్ఞత తెలియచేస్తారు. కృతజ్ఞత తెలియచేస్తాడు. కృతజ్ఞత తెలియచేస్తుంది. కృతజ్ఞత తెలియచేస్తారు. కృతజ్ఞత తెలియచేస్తాము. థింక్ మీన్స్ ఆలోచించు. నౌ లెట్ us see the ending part of the sentence. ఆలోచిస్తాను. ఆలోచిస్తావు. ఆలోచిస్తారు. ఆలోచిస్తాడు. ఆలోచిస్తుంది. ఆలోచిస్తారు. ఆలోచిస్తాము. త్రో మీన్స్ విసురు. నౌ లెట్ us see the ending part of the sentence. విసురుతాను. విసురుతావు. విసురుతారు. విసురుతాడు. విసురుతుంది. విసురుతారు. విసురుతాము. టార్చర్ మీన్స్ హింసించు.
Now let us see the ending part of the sentence using this word. హింసిస్తాను, హింసిస్తావు, హింసిస్తారు, హింసిస్తాడు, హింసిస్తుంది, హింసిస్తారు, హింసిస్తాము. Translate means అనువదించు. Now let us see the ending part of the sentence using this word. అనువదిస్తాను, అనువదిస్తావు, అనువదిస్తారు, అనువదిస్తాడు, అనువదిస్తుంది, అనువదిస్తారు, అనువదిస్తాము. Trouble means ఇబ్బంది పెట్టు. Now let us see the ending part of the sentence. ఇబ్బంది పెట్టుతాను, ఇబ్బంది పెట్టుతావు, ఇబ్బంది పెట్టుతారు, ఇబ్బంది పెట్టుతాడు, ఇబ్బంది పెట్టుతుంది, ఇబ్బంది పెట్టుతారు, ఇబ్బంది పెట్టుతాము. Trust means నమ్ము. Now let us see the ending part of the sentence. నమ్ముతాను, నమ్ముతావు, నమ్ముతారు, నమ్ముతాడు, నమ్ముతుంది, నమ్ముతారు, నమ్ముతాము. Try means ప్రయత్నించు. Now let us see the ending part of the sentence. ప్రయత్నిస్తాను, ప్రయత్నిస్తావు, ప్రయత్నిస్తారు, ప్రయత్నిస్తాడు, ప్రయత్నిస్తుంది, ప్రయత్నిస్తారు, ప్రయత్నిస్తాము. Turn means తిరుగు. Now let us see the ending part of the sentence. తిరుగుతాను, తిరుగుతావు, తిరుగుతారు, తిరుగుతాడు, తిరుగుతుంది, తిరుగుతారు, తిరుగుతాము. 12 means మెలితిప్పు. Now let us see the ending part of the sentence. మెలితిప్పుతాను, మెలితిప్పుతావు, మెలితిప్పుతారు, మెలితిప్పుతాడు, మెలితిప్పుతుంది, మెలితిప్పుతారు, మెలితిప్పుతాము. Understand means అర్థం చేసుకొను. Now let us see the ending part of the sentence. అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకుంటావు, అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటాము. Utilize means ఉపయోగించుకొను. Now let us see the ending part of the sentence. ఉపయోగించుకుంటాను, ఉపయోగించుకుంటావు, ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకుంటుంది, ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకుంటాము. Vacate means ఖాళీ చేయు. Now let us see the ending part of the sentence. ఖాళీ చేస్తాను, ఖాళీ చేస్తావు, ఖాళీ చేస్తారు, ఖాళీ చేస్తాడు, ఖాళీ చేస్తుంది, ఖాళీ చేస్తారు, ఖాళీ చేస్తాము. Verify means సరిచూచు. Now let us see the ending part of the sentence. సరిచూస్తాను, సరిచూస్తావు, సరిచూస్తారు, సరిచూస్తాడు, సరిచూస్తుంది, సరిచూస్తారు, సరిచూస్తాము. Violate means అతిక్రమించు or ఉల్లంఘించు. Now let us see the ending part of the sentence. అతిక్రమిస్తాను or ఉల్లంఘిస్తాను, అతిక్రమిస్తావు or ఉల్లంఘిస్తారు, అతిక్రమిస్తాడు or ఉల్లంఘిస్తాడు, అతిక్రమిస్తుంది or ఉల్లంఘిస్తుంది, అతిక్రమిస్తారు or ఉల్లంఘిస్తారు, అతిక్రమిస్తాము or ఉల్లంఘిస్తాము. Visit means సందర్శించు. Now let us see the ending part of the sentence. సందర్శిస్తాను, సందర్శిస్తావు, సందర్శిస్తారు, సందర్శిస్తాడు, సందర్శిస్తుంది, సందర్శిస్తారు, సందర్శిస్తాము. Vomit means వాంతి చేసుకొను.
Now let us see the ending part of the sentence. వాంతి చేసుకుంటాను, వాంతి చేసుకుంటావు, వాంతి చేసుకుంటారు, వాంతి చేసుకుంటాడు, వాంతి చేసుకుంటుంది, వాంతి చేసుకుంటారు, వాంతి చేసుకుంటాము. Wait means ఎదురుచూచు. Now let us see the ending part of the sentence. ఎదురు చూస్తాను, ఎదురు చూస్తావు, ఎదురు చూస్తారు, ఎదురు చూస్తాడు, ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తారు, ఎదురు చూస్తాము. Warn means హెచ్చరించు. Now let us see the ending part of the sentence. హెచ్చరిస్తాను, హెచ్చరిస్తావు, హెచ్చరిస్తారు, హెచ్చరిస్తాడు, హెచ్చరిస్తుంది, హెచ్చరిస్తారు, హెచ్చరిస్తాము. Wear means ధరించు. Now let us see the ending part of the sentence. ధరిస్తాను, ధరిస్తావు, ధరిస్తారు, ధరిస్తాడు, ధరిస్తుంది, ధరిస్తారు, ధరిస్తాము. Win means గెలుచు. Now let us see the ending part of the sentence. గెలుస్తాను, గెలుస్తావు, గెలుస్తారు, గెలుస్తాడు, గెలుస్తుంది, గెలుస్తారు, గెలుస్తాము. Wipe means తుడుచు. Now let us see the ending part of the sentence. తుడుస్తాను, తుడుస్తావు, తుడుస్తారు, తుడుస్తాడు, తుడుస్తుంది, తుడుస్తారు, తుడుస్తాము. Work means పనిచేయు. Now let us see the ending part of the sentence. పని చేస్తాను, పని చేస్తావు, పని చేస్తారు, పని చేస్తాడు, పని చేస్తుంది, పని చేస్తారు, పని చేస్తాము.